హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ దిస్ ఇస్ చందు. సో ఈరోజు మనం ఖైరతాబాద్ వినాయకుడు కన్స్ట్రక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా ప్రొసీడ్ చేయబోతున్నారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నేను గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ అండి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ప్రికాషన్స్ కాదు, గణేశుడు ఏ విధంగా అవుతుండని తెలుసుకోవాలి. ఈ సంవత్సరం వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. గత సంవత్సరము 70 సంవత్సరాలు కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకుని చేశాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఆచరిద్దని విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాము. ఒకవైపు మీరు చూసినట్టయితే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, మరొక వైపు గజ్జలమ్మవారు, అదే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా పురిలో వెలిసినటువంటి జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి. ఈ సంవత్సరం థీమ్ తీసుకున్నాము. జూన్ 6వ తేదీ ఈ వినాయకుని పనులు అనేది మొదలుపెట్టాము. దాదాపు 5 రాష్ట్రాల కళాకారులు వినాయకుని తయారు చేయడం జరిగిందనమాట. మరొక 1 వీక్లో వినాయకుని పనులు కూడా కంప్లీట్ అవుతాయి. కానీ రేపు తర్వాత పెయింటర్లు వస్తున్నారు. భీమేష్ అనే పెయింటర్ మరి కాకినాడ జిల్లా నుంచి గొల్లెపాలెం అనే విలేజ్ నుంచి వస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు నుంచి పెయింట్స్ అనేది అయితే స్టార్ట్ అవుతాయి. సైడ్లో ఉన్న 2 విగ్రహాలు కంప్లీట్ అయిపోయాయి. వర్షాలు పడుతుంది కాబట్టి విగ్రహాలు ఇంకా ఆరలేదు. అది ఆరిన తర్వాత పెయింట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. వినాయకుని మాత్రం కంప్లీట్ కానీ ఇంకొక 1 వీక్ సమయం అనేది పడుతుంది. అండ్ ఆల్సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అని చెప్పేసి అన్నారు కదా, ఈ సంవత్సరం ముందు సంవత్సరం కూడా అలానే అదే చేశారా? అవునండి, 2022 నుంచి అప్పుడున్న మన సివి ఆనంద్ సార్ కూడా మాట్లాడడం వల్ల మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుని చేయడం జరుగుతుంది. 22, 23, 24, 25 ఈ 4 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. వరి గడ్డి, వరి పొట్టు, జూట్ బ్యాగ్, రా మెటీరియల్, ఇసుక, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి వినాయకుడు స్ట్రాంగ్ ఉండే విధంగా వర్షం వచ్చినా వినాయకుడి విగ్రహం డ్యామేజ్ కాకుండా మేము అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఎత్తుపరంగా గత సంవత్సరం చూసుకుంటే 70 అడుగుల 65 ఆల్మోస్ట్ అలా చేశారు. అండ్ ఈ సంవత్సరం ఎంత ఎత్తు నిర్మిస్తున్నారు అండ్ దానికి తగ్గ ప్రికాషన్స్, అంటే ఎప్పుడైతే నిమజ్జనానికి కదిలినప్పుడు కానీ అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఆ ఎత్తు దాంట్లో? చూడండి, మనది ఏంటంటే ఇదొక 71 సంవత్సరం అండి, 70 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఖచ్చితంగా ఏంటంటే ఎక్కడ పొరపాట్లు చేయకుండా మనం వినాయకుడు తయారు చేయడం జరుగుతుందన్నమాట. గత సంవత్సరం 70 సంవత్సరాలు ఉండే కాబట్టి 70 అడుగులు చేసాం. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం హైట్ తగ్గించి 69 అంటూ ఉన్నారు, కానీ 60 అడుగుల పైన ఉంటుంది. మరి ప్రికాషన్ విషయం వస్తుంది ఏంటంటే మనకు ఒక పీడబ్ల్యూ నుంచి మరి మహేష్, అదేవిధంగా భూషణ్ అనే ఉన్నారు. వాళ్ళతో పాటు గణేష్ని తయారు చేసినటువంటి ఫ్యాబ్రికేషన్ తయారు చేసినటువంటి నాగబాబు, వీరందరూ టీం కలిసి లాస్ట్ రోజు వినాయకుని ఏ విధంగా తీసుకెళ్ళాలని ఎవ్రీ ఇయర్ లాగానే అంత వెల్డింగ్ కావచ్చు అన్ని పనులు చేసి వినాయకుని ఈజీగా తీసుకునే విధంగా మేము తయారు చేయడం జరుగుతుంది అనమాట. సార్, ఇంకోటి ఏంటంటే భక్తుల రద్దీ మనం ఎప్పుడు చూసుకున్న హైదరాబాద్లో ద మోస్ట్ ఫేమస్ అనమాట ఈ ఖైరతాబాద్ వినాయకుడు అనేది. భక్తులు ఎక్కడి నుంచో చూడటానికి వస్తూ ఉంటారు, దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. సో గత సంవత్సరం చూసుకుంటే 2 ways వదిలేరు. అప్పుడు కూడా అంటే ట్రాఫిక్ పరంగా కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమందికి చాలా సులువుగా అయిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తుల రద్దీ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా, కంట్రోల్ పరంగా కానీ? చూడండి, గౌరవ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, శిల్పి రాజేందర్ గారు, సందీప్ రాజ్ గారు, మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ చూపించి ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది సివి ఆనంద్ సార్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ పెద్దలందరూ వినాయకునికి ఎటువంటి కావాల్సిన భక్తులకు ఏర్పాట్ల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఒక భక్తుడు ఖైరతాబాద్లో వచ్చి దర్శించుకుని వెళ్ళే విధంగా సీసీ కెమెరాస్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకుని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో లడ్డు, అంటే మనం ఎక్కడ చూసుకున్నా కానీ లడ్డు అనేది వేలంపాట పెడుతూ ఉంటారు. బట్ ఖైరతాబాద్కి వచ్చేసరికి అలా ఉండదు. లడ్డు అనేది పంచి పెడతారు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా. ఈ సంవత్సరం లడ్డు ఎంత భారీగా ప్లాన్ చేస్తున్నారు అండ్ ఎన్ని కేజీలు పెట్టబోతున్నారు? చూడండి, మాకు భక్తులు చాలామంది లడ్డు తెస్తూ ఉన్నారు. ఇంతకుముందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తుండే, తర్వాత హైదరాబాద్ నుంచి కూడా 2-3 లడ్డు పెద్దవి వచ్చేది. కానీ ఖచ్చితంగా ఏంటంటే మన ఇక్కడ హైదరాబాద్ చాలా లడ్లు వస్తున్నాయి అన్నమాట. వచ్చి లడ్లన్నీ 2వ రోజు నుంచి భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వినాయకుని చేతిలో పెట్టిన తర్వాత లడ్లు అనేది ప్రాముఖ్యత పెరిగిపోతుంది, మా లడ్డు ఆశించే సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అందరికీ 2వ రోజే లడ్డు పెట్టిన 2వ రోజే భగవంతుడు పూజ చేసి లడ్డు పంపిణీ చేయడం జరుగుతుంది. అండ్ ఈసారి ఉత్సవాలు ఎంత గ్రాండ్గా జరగబోతున్నాయి అండ్ భక్తులందరికీ ఏం చెప్పచ్చు? చూడండి, ప్రతి సంవత్సరం మన వినాయకుని విగ్రహాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అంటారన్నమాట, గత సంవత్సరం కంటే ఇంకా బాగా జరిగిందని. ఇంతకుముందు స్వర్గీయ శంకరయ్య గారు అనమాట, ఆయన స్వాతంత్ర సమరయోధులుండే, ఆయన మొదలుపెట్టిన వినాయకుడు. ఆయన తర్వాత ఆయన సోదరుడు అయినటువంటి సింగరి సుదర్శన్ గారు, మా నాన్నగారు, బస్తీ పెద్దలందరి సహకారంతో, బస్తీ ప్రజలందరి సహకారంతో ఈ ఉత్సవాలన్నీ ఘనంగా జరుపుతూ ఉన్నాము. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, వాలంటీర్సు,
అందరూ స్వచ్ఛందంగా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఒక భారీగా విగ్రహాన్ని నిర్మించి గణేష్ ఉత్సవాలు అనేది చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా మీరు చేస్తూ ఉంటారు కదా. సుమారు ఒక విగ్రహం తయారీ కానీ ఎంత అవ్వచ్చు? మన కమిటీకి ఫండింగ్ అనేది ఎలా నడుస్తుంది? చూడండి, వినాయకుడిని మేము ప్రతి సంవత్సరం ఒక మాట చెప్తాం, ఇది భక్తుల వినాయకుడు. ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలను జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గజ్జల అమ్మవారు. ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉండే, మా పెద్దనాన్న గారు శంకరయ్య గారు ఏం చేశారంటే ఇది ఒక గుడి కడదామనే ఆలోచనతో పక్కకున్న ఒక గార్డెన్లో అమ్మవారిని ప్రతిష్టాపించారు. దాని తర్వాత 70 సంవత్సరాల అమ్మవారి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగిందనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక భగవంతుని పవర్ వల్ల భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి అనమాట. మేమైతే పొలిటీషియన్ దగ్గరికి ఎవరి దగ్గరికి విఐపి దగ్గర పోం, అందరూ పోతే ఇస్తారవచ్చు. ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్కి మాకు టైం సరిపోదు అనమాట. ఇక్కడ ఇచ్చే భక్తులు కట్న కానుకల వల్లే మాకు ఇవన్నీ ఏర్పాటు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మేము హ్యాండ్ లోన్ తీసుకుంటాం, తర్వాత హుండీలో వచ్చే పైసలు మేము ఎవరైతే తిరిగి హ్యాండ్ లోన్ తీసుకొచ్చాం తిరిగి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అడ్వర్టైజ్మెంట్ కూడా మాకు సుమారు 35 లక్షలు వస్తాయన్నమాట. ఇవి అన్నీ కలిపి వచ్చే హుండీలలో లెక్కబెట్టి ఇమీడియట్లీ నైట్ భక్తులకు ఎవరైతే మాకు హ్యాండ్ లోన్ తీసుకొచ్చాం వాళ్ళం కట్టడం జరుగుతుంది అన్నమాట. ప్యూర్లీ ఇది ఏంటంటే మేము అనుకుంటే 10 మంది విఐపీల దగ్గర పోతే దాని డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ వచ్చే భక్తులు ₹1, ₹2 అని ఎవరైతే ₹10 ఇస్తారో దానివల్ల ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అనమాట. మేము గొప్పగా చెప్పుకుంటాం అనమాట. వాళ్ళు దాతలు ఎట్లయితే సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఉత్సవాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి? చూడండి, ప్రతి సంవత్సరం లాగానే 11వ రోజు 6వ తేదీ వస్తుందన్నమాట. నిత్యాల ఏకాదశి రోజు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. 9 రోజులు ఉత్సవాలు ఉంటాయి. 10వ రోజు దర్శనం ఉండదు. 11వ రోజు ఉదయం 6 గంటలకు వినాయకుని ఊరేగింపు అనేది ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.